హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు టాపిక్ వచ్చే ముందు మనం ఇంతవరకు కెరియర్ గైడెన్స్లో మన సజెషన్స్ చెప్పినాం. బీటెక్ స్టూడెంట్స్ ఎలా జాయిన్ కావాలి, అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, ఎంబీఏ స్టూడెంట్స్కి అందరికీ సలహాలు సూచనలు ఇచ్చినాం. సరే, ఓకే, ఇప్పుడు అంత అయిపోయింది. అందరూ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకున్నారు, జాయిన్ అయిపోయారు. కానీ ఫ్రెషర్స్కి ఇప్పుడు ఇస్తున్న సలహా ఏంటంటే, ఇంజనీరింగ్ అంటే అదొక ఎంజాయ్మెంట్ అంటారు. ఎంజాయ్మెంటే కాదు, ఇంజనీరింగ్ అంటే ఫన్ ఉండాలి, అదే టైంలో ఫోకస్ కూడా ఉండాలి. ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ ఫన్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ యువర్ కెరియర్. ఈ ఫన్ని, ఫోకస్ తోటి కెరియర్ని, స్టడీస్ని కనుక కాన్సన్ట్రేట్ చేసేది ఉంటే యూ విల్ బి సక్సెస్. సో ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కి చాలామందికి తెలియదు. అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు చాలామందికి తెలియదు. పేరెంట్స్ కూడా అందరు చదువుకోవాలని చెప్తారు. చదువుడే కాదు, చాలా విషయాలు ఉంటాయి ఇంజనీరింగ్లో ఫ్రెషర్స్గా జాయిన్ అయినప్పుడు. ఇవన్నీ తెలుసుకోండి. ఏ పనులు అయితే చేయాలో, ఏ పనులు అయితే చేయకూడదో, ఇవి చాలా తెలుసుకొని ఉంటే చాలా మంచిది. సరే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంజనీరింగ్లో జాయిన్ అయినాక ఎలా ఉండాలి, ఫ్రెషర్స్ ఏమేమి తెలుసుకోవాలి. సో దాంట్లో కొన్ని పాయింట్స్ మేము నోట్ డౌన్ చేసినాం. ఆ పాయింట్స్ వచ్చేసి సజెషన్స్ ఫర్ బీటెక్ ఫ్రెషర్స్. బీటెక్ ఫ్రెషర్స్కి సజెషన్స్. దాంట్లో మొట్టమొదటిది, ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా టక్న మ్యాటర్లకు వెళ్తున్నా, ఫాస్ట్గా వెళ్తున్నా, ఎందుకంటే ఎక్కువ టైం పెట్టినా కూడా ఎవరు చూడరు కాబట్టి. ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్. పే అటెన్షన్ టు బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాథ్స్, కోడింగ్, కోర్ సబ్జెక్ట్స్, దే విల్ హెల్ప్ ఇన్ ప్లేస్మెంట్స్ అండ్ హయ్యర్ స్టడీస్. ఈ బేసిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ప్లేస్మెంట్స్ అప్పుడు మీకు ఈజీ ఉంటుంది, హయ్యర్ స్టడీస్ కూడా ఈజీ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, ప్లేస్మెంట్స్ 4 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత కదా చూసుకుందాం అనుకుంటా. కాదు, బేసిక్స్ అనేవి ఫస్ట్ ఇయర్స్ నుంచే కాన్సన్ట్రేట్ చేయండి. ఫండమెంటల్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెర్న్ బియాండ్ సిలబస్. కామన్గా ఏంటంటే పికప్ స్కిల్స్ లైక్ కోడింగ్, కమ్యూనికేషన్, ఎక్సెల్, పైథాన్, ఏఎంఎల్ ఆర్ డిజైన్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సిలబస్ కాకుండా కూడా మీ ఇంట్రెస్ట్గా తెలుసుకోవాల్సి అంటే, ఇవాళ రేపు మనకి ఇంటర్నెట్లో అవైలబిలిటీలో యూట్యూబ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. మనం ఏది కావాలంటే మన ఇంట్రెస్ట్కి ఏది నచ్చితే దాని మీద మనం నేర్చుకోవచ్చు. దాని మీద మనం ఎక్స్పర్ట్స్ కావచ్చు. కోడింగ్ నచ్చిన వాళ్ళు కోడింగ్లో ఎక్స్పర్ట్ కావచ్చు. ఎందుకంటే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో డేటా ఉంది, ఏఐ టూల్స్ ద్వారా నేర్చుకోవచ్చు. దాన్ని నేర్చుకొని మీరు ఎక్స్పర్ట్స్ కండి. బిల్డ్ ఏ నెట్వర్క్. థర్డ్ పాయింట్ వచ్చేసి బిల్డ్ ఏ నెట్వర్క్. దీంట్లో మేక్ గుడ్ ఫ్రెండ్స్, కనెక్ట్ విత్ సీనియర్స్, ప్రొఫెసర్స్ అండ్ అల్యూమినీ. నెట్వర్కింగ్ హెల్ప్స్ ఇన్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్. నెట్వర్క్ డెవలప్ చేసుకుంటే ఏమవుతుందంటే అది ఇంటర్న్షిప్స్కి, జాబ్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కామన్గా మనం ఏం చేస్తామంటే, వాడు ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత కొంచెం సిగ్గుతోటో, కొంచెం అందరిలో కలవలేకనో, ఒక 2-3తోటి, ఒక్కంతోటి ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తాడు. దాని తర్వాత ఒక మ్యాక్సిమం ఇద్దరు అవుతారు. ఇక వీళ్ళే కలిసి ఉంటారు. ఇక వేరే వాళ్ళతోటి మింగిల్ గారు, వేరే వాళ్ళతోటి కమ్యూనికేట్ గారు, వేరే వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు. కాదు, మీరు అందరితో కలిసేటట్టు చూసుకోండి, అందరితో మింగిల్ కండి, మీ నెట్వర్క్ని పెంచుకోండి. ప్రొఫెసర్స్తో కూడా మాట్లాడడానికి భయపడుతుంటారు. ప్రొఫెసర్స్తో చాలామంది ఇంటరాక్ట్ కారు, కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం ఇంటరాక్ట్ అవుతారు. కానీ ప్రతి ఒక్కరు ప్రొఫెసర్స్ తోటి ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళని మీ మెంటర్స్గా పెట్టుకోవాలి, వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి. గైడెన్స్ తీసుకొని మీరు ఎలా చేస్తే బాగుంటుందని ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతారు కదా ప్రొఫెసర్స్. సో వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే మీరు బాగుంటుందండి. స్టార్ట్ స్మాల్ ప్రాజెక్ట్ అనేది ఎట్లయినా ఫైనల్ ఇయర్లో ఉంటుంది కదా, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్సే కదా అనుకోకండి. చిన్న మినీ ప్రాజెక్ట్స్ చేసుడు నేర్చుకోండి. వర్క్ ఆన్ మినీ ప్రాజెక్ట్స్, hackathons, coding contests or college clubs. Those add weight to your resume. ఇవి మినీ ప్రాజెక్ట్స్, కోడింగ్ కంటెస్ట్, ఇవన్నీ కూడా మీకు రెజ్యూమ్కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. హ్యాకథాన్స్ ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. ఇది తెలుసుకోండి. ఇంకో 5th పాయింట్ వచ్చేసి ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఈక్వల్ టు ప్లేస్మెంట్ సక్సెస్. టెక్నికల్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు, ద బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్తో పాటు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే అది ప్లేస్మెంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఆస్కారం. ఎంత పర్సంటేజ్ వచ్చినా, మీకు 90% కానీ 95% కానీ ఎంత పర్సంటేజ్ వచ్చినా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుంటే మీరు సెలెక్ట్ కారు. 6th, యూజ్ ఆన్లైన్ రిసోర్సెస్. ఆన్లైన్ రిసోర్సెస్ అంటే ఇంతకుముందు చెప్పినా కదా, యూట్యూబ్ ఉన్నది,
ఈ ప్లాట్ఫామ్స్ లైక్ కోర్సెరా, నెప్టెల్, యూట్యూబ్, గ్రీక్స్ ఫర్ గ్రీక్స్ ఎక్సెట్రా ఆర్ గోల్డ్ మైన్స్ ఫర్ లెర్నింగ్. ఇవన్నీ గోల్డ్ మైన్స్ ఫర్ లెర్నింగ్. మీరు ఏదంటే అది నేర్చుకోవచ్చు. ఒక లెక్చరర్ చెప్పింది మీకు అర్థం కాకుంటే మీకు యూట్యూబ్లోనో ఎక్కడనో ఒక దగ్గర వీడియోస్ దొరుకుతుంటాయి. అదే లెక్చరు అదే సబ్జెక్ట్ మీద అదే సిలబస్ మీద వేరే లెక్చరర్ మాట్లాడిన వీడియోస్ దొరుకుతాయి. కానీ ఆ కాన్సెప్ట్ అన్నది మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇవన్నీ ఉండకపోయేది. బ్యాలెన్స్ స్టడీస్ అండ్ ఫన్. ఇంతకుముందే చెప్పిన ఎంజాయ్ కాలేజ్ లైఫ్. కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, బట్ కీప్ అకాడమిక్స్ అండ్ కెరియర్ ఇన్ ఫోకస్. అకాడమిక్స్ని కెరియర్ని ఫోకస్ చేసుకుంటూ మీరు కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇక 8th వన్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ ఎర్లియర్. ఈవెన్ అన్పేడ్ ఆర్ పార్ట్ టైమ్ ఇంటర్న్షిప్స్ టీచ్ మోర్ దెన్ జస్ట్ క్లాస్ రూమ్. ఇంటర్న్షిప్ చేసేది ఉంటే క్లాస్ రూమ్ కంటే ఎక్కువ నేర్చుకోవచ్చు. పార్ట్ టైం ఇంటర్న్షిప్ అన్పేడ్ అంటే మీకు ఏం పే చేయకున్నా కూడా మీరు ఇంటర్న్షిప్లో క్లాస్ రూమ్లో చెప్పిన దానికంటే ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని సజెషన్స్ ఫర్ బీటెక్ ఫ్రెషర్స్ జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, లేకుంటే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. రోజు వీటిని చూసుకోండి. ఒకసారి మీరు ఫాలో అయినా కాకుండా తర్వాత మెల్లమెల్లగా అదే ఫాలో అవుతారు. మీరు ఈ స్టెప్స్ అయితే కనీసం మనకి ఏం చేయాలన్నది తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలన్నది తెలుసుకున్నాం కదా, ఏం చేయకూడదు అన్నది కూడా చెప్తాం. సో మిస్టేక్స్ యూ షుడ్ అవాయిడ్. ఫ్రెషర్స్ ఈ మిస్టేక్స్ చేయకూడదు. దాంట్లో ఫస్ట్ ఏంది, ఇగ్నోరింగ్ ఫస్ట్ ఇయర్. చాలామంది ఏంటంటే కాలేజీలో జాయిన్ అయ్యేసరికి కొంచెం లేట్గా జాయిన్ అవుతారు. సరే కాలేజీలో జాయిన్ అయినా కూడా ఇంక వెళ్దామని చెప్పి కొంచెం అటెండెన్స్ కూడా సరిగా ఉండదు. ఇంకా కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్లో కొంచెం అంత ఇప్పుడే కదా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన అంత ప్రిపేర్డ్గా ఉండరు. కొంతమంది మాత్రం బాగా ప్రిపేర్ అవుతారు, ఫస్ట్ ఇయర్లో ఇరగదీస్తారు. సో మెనీ స్టూడెంట్స్ వేస్ట్ ఫస్ట్ ఇయర్ థింకింగ్ ప్లేస్మెంట్స్ ఆర్ ఫార్ అవే. ప్లేస్మెంట్స్ చాలా లాంగ్ ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మీరు యూ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. మీరు ఎర్లీగా స్టార్ట్ కావాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాపీ పేస్ట్ యాటిట్యూడ్. ఇప్పటివరకు మనకు కొంతమంది స్టూడెంట్స్ చూస్తాం కదా, కాపీ పేస్ట్ యాటిట్యూడ్ తోటే ఉంటారు అన్నట్టు. కానీ ఇంజనీరింగ్లో మీరు కాపీ పేస్ట్ యాటిట్యూడ్ అన్నది పనికి రాదు. డోంట్ జస్ట్ కాపీ అసైన్మెంట్స్ ఆర్ ప్రాజెక్ట్స్. లర్న్ ద ప్రాసెస్. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఇంటర్వ్యూస్. ప్రాసెస్ని లర్న్ చేయాలి. కాపీ పేస్ట్ అనేది పనికిరాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ ఏంటంటే అవన్నీ ఏంటంటే లర్న్ చేసినప్పుడు మీకు ఇంటర్వ్యూస్లో అది ఉపయోగపడుతుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇంటర్వ్యూస్లో. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ లేజినెస్. జస్ట్ పాసింగ్ ఎగ్జామ్స్ ఇట్స్ నాట్ ఇనఫ్. స్కిల్స్ మ్యాటర్ మోర్. కాన్ఫిడెన్స్, లేజినెస్ చాలామందికి ఉంటాయి అనుకోండి, నాకు కూడా ఉండేది అప్పట్లో. ఇంజనీరింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమున్నది, ఇంజనీరింగ్ సబ్జెక్టులో 2 రోజులు చదివితే పాస్ అవుతారు. 2 days ఈజ్ ఇనఫ్. 2 days ఈజ్ ఇనఫ్ టు పాస్ అన్ ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ కావాలంటే 2 రోజులు గట్టి కూర్చొని చదివితే పాస్ అవుతారు. కానీ అది కాదు. మీరు అంత లేజీగా ఉండకండి. ముందు నుంచే ప్రిపేర్ అయ్యేది ఉంటే ఎగ్జామ్స్లో మంచిగా అచీవ్ చేయగలుగుతారు. అదేవిధంగా మీకు దాని సబ్జెక్ట్లో ప్రాసెస్ కూడా నేర్చుకోగలుగుతారు. ఒక ఫండమెంటల్స్ కూడా తెలుస్తాయి. ముందు నుంచే మంచిగా ప్రిపేర్ కండి. లేజీనెస్ వదిలేయండి. ప్లస్ అదేవిధంగా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకండి. 4th వన్ వచ్చేసి నాట్ పార్టిసిపేటింగ్. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఈ పార్టిసిపేట్ చేయాలంటే దీంట్లో అవాయిడ్ ఫీస్, వర్క్షాప్స్ అవాయిడ్ చేస్తారు, ఫీస్ అవాయిడ్ చేస్తారు, క్లబ్స్ అవాయిడ్ చేస్తారు. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే మీరు ఒక మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నట్టే. బయట మనం క్రికెట్ ఆడుకుందాం, ఎవడు వెళ్తారా అవాయిడింగ్ ఫీస్కి, ఎవడు వెళ్తారా వర్క్షాప్స్కి, ఎవరు వెళ్తారా అని అనుకోకండి. ఎందుకంటే ఇది ఒక కొత్త. ఇన్ని రోజులు మీరు క్రికెట్ ఆడినరు, షటిల్ ఆడినరు, ఇంటి దగ్గర కూర్చొని చెస్ ఆడినరు, ఇంకేమైనా ఆటలు ఆడిండొచ్చు. కానీ ఇంజనీరింగ్ లైఫ్ అనేది 4 years. ఆ లైఫ్ మళ్ళీ రాదు. సో దాంట్లో ఈ వర్క్ షాప్స్ అనేవి, ఫీస్ అనేవి ఎలా ఉంటాయి అనేవి అవి ఎంజాయ్ చేయండి. ఇంట్రెస్ట్గా వర్క్ కూడా చేయండి. 1 పాయింట్ వచ్చేసి లాస్ట్ మినిట్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్. లాస్ట్ మినిట్లో ప్రిపేర్ కావాలి. ఇంజనీరింగ్ అంటే లాస్ట్ మినిట్లో ప్రిపేర్ కావాలి చాలామంది అనుకుంటారు అన్నట్టు. దాదాపు 60% ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకుంటారు. స్టార్ట్ ప్రాక్టీసింగ్ యాప్టిట్యూడ్, కోడింగ్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ 2nd year ఇట్ సెల్ఫ్. 2nd year నుంచే ప్రాక్టీస్ చేయండి. దాంట్లో యాప్టిట్యూడ్, కోడింగ్, మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అది ఒక్కసారి సడన్గా వచ్చేటి కావు. 6th వన్ వచ్చేసి బ్యాడ్ నెట్వర్కింగ్. ఓన్లీ హ్యాంగింగ్ విత్ యువర్ సర్కిల్ అండ్ ఇగ్నోరింగ్ సీనియర్స్, టీచర్స్ ఇదే మిస్టేక్. నేను ఇంతకుముందే చెప్పినా కదా, ఓన్లీ మీరు 2-3 కూర్చొని వాళ్ళు ముగ్గురే సినిమాలకు పోయి వాళ్ళు ముగ్గురే కాదు. మీరు స్టూడెంట్స్ మిగతా అందరు స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ కాండి, కొంచెం నెట్వర్క్ పెంచుకోండి. అదేవిధంగా ప్రొఫెసర్స్ తోటి కూడా
మీరు ఇంటరాక్ట్ కావాలి. ఇక ప్రొఫెసర్స్ని సీనియర్స్ని ఇగ్నోర్ చేసింది అనుకోండి మీరు కష్టాలు పాలవుతారు. సరే ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీరు ప్రొఫెసర్స్ని సీనియర్స్ని కూడా ఇగ్నోర్ చేయకండి. 7th వన్ వచ్చేసి సోషల్ మీడియా అడిక్షన్. ఇక సోషల్ మీడియా అడిక్షన్ అంటే మీకు అందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్లో టిక్కు 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 అని రీల్స్ కొట్టుకునడం అందరికీ తెలుసు. ఫేస్బుక్లో పోస్ట్ ఏమున్నాయని తెలుసు. దీని మీద మనం టైం వేస్ట్ చేసుడు తెలుసు. ఇవాళ రేపు ఏంటంటే 15 ఏళ్ళ నుంచి మొదలు పెడతాం. ఇంకా అంతకంటే చిన్న ఏజ్ నుంచి అనుకోండి మొబైల్ పట్టుడు సెల్ పట్టుడు పుట్టిన 2-3 ఏళ్ళకే స్టార్ట్ చేస్తుండ్రు, షురూ చేస్తుండ్రు. సరే ఇట్లా కాకుండా మీరు ఇంజనీరింగ్లో ఈ రీల్స్ చూడకుండా, యూట్యూబ్ పోస్టులు చూడకుండా, టైమ్ ఫర్ లర్నింగ్ యూ హ్యావ్ టు బిల్డ్, యూ హ్యావ్ టు యూజ్ యువర్ టైమ్ ఫర్ లర్నింగ్ అండ్ బిల్డింగ్ స్కిల్స్. ఈ టైం వేస్ట్ చేయకండి, చాలా వాల్యుబుల్ టైం అన్నట్టు. దీంట్లో ఏంటంటే కామన్గా ఎవరికైనా రీల్స్ చూసుడు చాలామందికి అడిక్షన్ అయిపోయింది. ఇది ఒక ఈ అడిక్షన్ని మానుకోండి, ఇది వెరీ డేంజరస్. ఏదో వీడియోస్ చూసి టైం సబ్జెక్ట్ గురించి చూడండి, నాలెడ్జ్ గురించి చూడండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి చూసుకోండి. దానికి ఈ ప్లాట్ఫామ్స్ని మంచిగా యూజ్ చేసుకోండి. అంతే తప్పించి టైంపాస్ కోసం మీరు యూజ్ చేసింది అనుకోండి యూ విల్ సఫర్ ఎ లాట్. ఇంకోటి 8th వన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పూర్ డైట్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ నో ఎక్సర్సైజ్ కెన్ స్పాయిల్ ప్రొడక్టివిటీ అండ్ ఫోకస్. ఎక్సర్సైజ్ లేకుండా, నిద్ర లేకుండా ఉండేది ఉంటే మీ హెల్త్ను స్పాయిల్ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు హెల్తీగా ఉండాలంటే మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ని స్కిప్ చేయొద్దు. కాబట్టి ఈ రెండింటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎక్సర్సైజ్ చేయాలి, హెల్త్ని మెయింటైన్ చేయాలి, మంచిగా నిద్రపోయేది ఉంటే హెల్త్ని మెయింటైన్ చేసినట్టయితారు. ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ గేమ్స్ అయినా ఇప్పుడు గేమ్స్ ఆడొచ్చు, అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్తో పాటు అవుట్డోర్ గేమ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మీరు ఇంజనీరింగ్లో చేయాలి. ప్లస్ మీ కొన్ని యూనివర్సిటీస్లో మంచి మంచి కాలేజెస్లో ఇంక్యుబేటర్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. మంచి ల్యాబ్స్ ఉంటాయి, దాంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేయండి. ల్యాబ్స్ ఎట్లున్నాయంటే ఇవాళ రేపు అల్ట్రా పవర్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ కూడా ఎట్లున్నాయంటే కొన్ని యూనివర్సిటీస్లో చూసినవి ఏంటంటే అల్ట్రా పవర్స్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మీరు ఆ క్లాస్ రూమ్స్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్లాస్ రూమ్స్ నిర్మించారు. ఇవాళ రేపు టెక్నాలజీతో ఉన్న క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మీరు క్లాస్ రూమ్స్లో ఎంతో నేర్చుకోవచ్చు, ల్యాబ్స్లో నేర్చుకోవచ్చు. అదే కొన్ని కాలేజీలో మంచి మంచి లైబ్రరీస్, అల్టిమేట్ లైబ్రరీస్ ఉంటాయి, దాంట్లో ఎన్నో పుస్తకాలు ఉంటాయి. అదేవిధంగా ఇన్క్యుబేటర్ సెంటర్స్ కూడా ఉంటాయి, ఎన్నో స్టార్టప్స్ డెవలప్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా సాధించాలంటే మొదటి నుంచి ఒక కసితో పనిచేయండి, ఒక ఫోకస్తో పనిచేయండి, ఒక విజన్ అన్నది పెట్టుకోండి, ఒక గోల్ అన్నది పెట్టుకోండి. దాన్ని మీరు అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.